అత్యంత నమ్మదగిన దేవ, మా మనసెరిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు గొప్పవి కనుక దైవ సంబంధమైన మీ తలంపుల్లో మేము ఉండాలని మీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకిచ్చి మమ్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం ఈ కాకరపర్రు గ్రామంలో మీ కుమార్తె సహోదరి రత్నకుమారి గారు, వారి కుటుంబంలో మీరు చేసినటువంటి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి కార్యక్రమంలో మీ మాటల కొరకు వేచి ఉన్న మమ్మల్ని మీరు దర్శించండి, మాతో మాట్లాడండి. అందరికీ అన్ని విషయములు అవసరమైన వాటిని మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో మనము చాలా ఆలోచనలు కలిగి ఉంటాం. అయితే ఒక విచిత్రమైనటువంటి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మన కళ్ళెదురుగుండా కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఉదయకాల సమయం లెగ్గానే మన కంటికి కనబడేదంతా కూడా ఈ ప్రకృతే. అయితే ఈ ప్రకృతిలో ప్రధానమైనటువంటి వారు ఎవరున్నారు అని ఒకవేళ మనం ఆలోచిస్తే, మనం పెంచుకునే పెంపుడు జంతువులు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి మనము సంపాదించుకున్నటువంటి వస్తువులే కానీ ఏవి ప్రధానమైనవి కావు. ఎందుకు అని అంటే, మనం పెంచుకునే జంతువులు కానీ ప్రకృతిలో ఉన్నవి కానీ అన్నీ కూడా ఒకరిపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఏమిటది అని అంటే, మానవుడు. ఎవరండి చెప్పండి మరి? మానవుడు. అంటే ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము కూడా ఎవరి కోసమనంటే మానవుని కోసమే, మనిషి కోసమే. ఒకవేళ మనిషి లేకపోతే ఇక్కడున్న వాటికి ఏవి అవసరం లేదు, ఎలాంటి స్థితి అవసరం లేదు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు, ప్రకృతిలో ఉన్నవి అన్నీ కూడా మనిషి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుణ్ణి చేయుటలో ఆయన ఉద్దేశాలు అనేకములు. అయితే మానవుని యొక్క నిర్మాణ విషయంలో దేవుడు మనకు తెలిసిన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాట, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ మాటని దేవుడు రాయించాడు మనకు తెలియడం కోసం. చూడండి ఒకసారి, చదవండి త్వరగా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. ఈ ప్రకృతిని అంతటినీ కూడా చేయకముందు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి వారు మానవులైతే, ఆ మానవుల కొరకు ఈ సకల జీవరాశుల్ని చేశాడు. అలా చేసిన తర్వాత నరుణ్ణి ఈ భూ సంబంధమైన ఆకారాన్ని ఏర్పాటు చేస్తూ పరసంబంధమైన ఆత్మను ఆ శరీరంలో ప్రవేశపెట్టాడు. అలాగే ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచన భాగంలో కూడా చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడింది. 26వ వచనంలో, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. అంటే దేవునిలో ఉన్నటువంటి, దేవునిలాగా ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి పోలిక, దైవ సంబంధమైనటువంటి ఆకారం కలిగినటువంటి వారిగా మనలను చేయాలని ఆయన అనుకున్నాడు. అందుకని ప్రకృతిలో ఉన్నవి ఏవి కూడా మనిషికి సాటి రావు. ఎందుకంటే మనిషి ఏ జంతువు రూపము కాదు. చాలా వరకు మాట్లాడుకునేటప్పుడు అంటారు ఏమిటంటే, ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు, మనిషి కోతి నుండి పుట్టాడు అని, లేదా కొంతమంది చేప నుండి పుట్టాడని,
చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనిషి యొక్క రూపం వేరు, మనిషి యొక్క ఆకారం వేరు, మనిషి యొక్క అవయవాలు వేరు, మనిషి యొక్క స్థితిగతులు వేరు. కనుక ఇంత గొప్ప స్థితిని కలిగించి దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడే పంపించాడు. మనకు తెలుసు 100వ కీర్తన 3వ చరణంలో చదవండి తొందరగా. 100వ కీర్తన 3వ చరణంలో దేవుడు ఇలా రాయించాడు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అన్నాడు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అంటే ప్రకృతిలో ఉన్నవేవి ఆవివి కాదు, ఇవేమి ఆయనకు కాదు. మనం తినే ఆహార పదార్థాలు కానీ, పండ్లు ఫలాలు కానీ ఏమైనా కూడా ఆయనకు కాదు. మరి ఎవరికంటే మనకి. ఎందుకు? మనము ఆయన వారము కనుక మనకు అవసరమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ భూప్రపంచం మీద పుట్టించాడు. పుట్టించినటువంటి మనిషికి తన యొక్క జీవన విధానం, తన యొక్క స్థితిగతులు, తన యొక్క జీవితం ఎట్లా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే దానికి ఒక చక్కటి రూపకల్పన కలిగినటువంటి గ్రంథంగా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చాడు. విచిత్రం ఏంటంటే మనకు పుట్టుక ఉంది, మనకి మరణం కూడా ఉంది. అయితే పుట్టుక మరణం మనకు తెలుసా అంటే అవి మనకి తెలియవు. మనం ఎప్పుడు పుడతామన్నది మనకు తెలిసిందా? పలానా వారిలో పుడతామని తెలిసిందా? తెలుస్తుంది ఎవరికైనా? భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా నేను ఈ ప్రాంతంలో పుట్టాలి, ఇలాంటి వారికే పుట్టాలి. ఒకవేళ నిజంగా అలాంటి అవకాశమే ఉంటే అందరూ కూడా ఎవరైనా పేదవాళ్ళ ఇంట్లో పుడతారా? లేని వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుడతారా? గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో పుట్టాలని కోరుకుంటారు కదా. కనుక అవకాశమే లేదు. దేవుడు తన కృపచేత ప్రతి వారిని భూమి మీదకి పంపించి పుట్టుకను అలాగే మరణాన్ని అంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్కరి చేతికి ఇవ్వలేదు. మరి ఏది మన చేతికి ఇచ్చాడు అనంటే ఈ జననానికి ఈ మరణానికి ఉన్నటువంటి మధ్యకాలాన్ని మనకు అప్పగించాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి సమస్త జీవరాశులలో శ్రేష్టమైన వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు చిత్తానుసారంగా భూమి మీద పుట్టినవాడు మనిషి అయితే ఆ మానవుని యొక్క జీవితం ఈ జననానికి మరణానికి మధ్యలో ఉండేటువంటి జీవితం మాత్రమే దేవుడు మనకిచ్చాడు. కనుక ఇక్కడ ఎలా బ్రతకాలి, ఈ జీవితాన్ని ఎలా బ్రతకాలి, ఈ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా ఉంటే నువ్వు బాగుంటావు అనే సంగతులను ఆయన తెలియజేశాడు. ఆ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి. యవ్వనుడా, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. ఇది నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క కృప. ఎంత బాగానంటే నీకు సంతోషంగా ఉండు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించు, ఏదైనా తిను, ఏదైనా చెయ్యి, ఎలాగైనా ఉండు. కానీ అక్కడ అంటున్న మాట అయితే అని ఉపయోగించబడింది. చూడండి, అయితే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు అప్పగించిన రీతిలో నీ జీవితంలో నువ్వు కావాలనుకున్నవన్నీ చెయ్యి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు కావలసినవి ఇచ్చాను, నువ్వు ఎలా తినాలో, ఎలా త్రాగాలో, ఏ విధంగా ఉండాలో అన్నీ నీకు ఇచ్చాను, నువ్వు చెయ్యి. కానీ ఈ అన్నిటి విషయాల్లో మాత్రం నాకు లోబడి చెయ్యి అని దాని ఉద్దేశం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యమనుకోండి. ఉద్యోగంలో జాయిన్ అప్పుడు నాకు నచ్చినట్టుగా వచ్చి, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి, ఎప్పుడంటే అప్పుడు తిరిగి వెళ్ళిపోయి ఎలా పడితే అలా ఉంటే ఆ యజమాని ఏం చేస్తాడు? పర్లేదు ఆయన డ్యూటీ చాలా బాగా చేస్తున్నావు, వెరీ గుడ్, నువ్వు మంచిగా చేస్తున్నావు అంటాడా? ఏమంటాడు మరి? నాయన నువ్వు నిష్టానుసారంగా వస్తే నువ్వు నాకు
అవసరం లేదు, నీ జాబ్ ఇక్కడ నాకు చేయవసరం లేదు బాబు, వెళ్ళిపో బాబు అంటాడు. అంటే ఒక జాబులో మనిషి జాయిన్ అయ్యాడంటే ఆ యజమానికి లోబడి, ఆ సంస్థకు లోబడి పని చేయాలి. కనుక ఇగో ఈ టయానికి నువ్వు భోంచేయి, ఈ టయానికి పని చేయి అనేటువంటి స్థితి ఎలాగైతే ఉందో, దేవుడు కూడా ఇదిగో నువ్వన్నీ చేసుకుని తిను, నువ్వు మంచిగా ఉండు, నీకు కావాల్సింది చేసుకో, కానీ నువ్వేం చేయాలని అంటే నాకు లోబడి చేయి, వీటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెస్తానన్న సంగతిని మాత్రం నువ్వు గమనించి చేయి అన్నాడు. అంటే ఏమర్థమైంది? మనిషి యొక్క జీవితం అంతా కూడా తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా బ్రతకడానికి దేవుడిచ్చినా అందులో దేవుడు కనబడాలి, అందులో దేవుడికి నచ్చేటువంటి ఉండాలి అని చెబుతున్నాడు. కారణం ఏంటనంటే ఆ కింద మాటలోనే చూడండి ఒకసారి 10వ వచనంలో, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అన్నాడు. కారణం ఏంటంటే నీ వయస్సు వెళ్ళిపోతుంది, నువ్వు ఉండేటువంటి స్థితి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు అనుకుంటే అది రాదు కనుక, నువ్వు అనుకున్నట్టుగా అది ఆగదు, అది ముగించిపోతుంది కనుక నీ దేహమును చెరిపేవి ఏమున్నావో వాటినన్నిటిని నువ్వేం చేయాలి? తొలగించుకొనుము అన్నాడు. అంటే ఒక మనిషి నాశనానికి ఏమున్నావో, ఒక మనిషిని పాడు చేసేవి ఏమున్నావో వాటి నుండి నువ్వు తొలగించుకో, వాటి నుండి నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. మంచి చెప్పడానికి చాలా ప్రయాసపడాలి, చెడిపోవడానికి పెద్ద కష్టమేమీ లేదు. కనుక దేవుడు ఏదైతే నువ్వు చెడిపోతావో, ఏదైతే నువ్వు మంచిగా ఉంటావో, ఏదైతే నువ్వు బాగుపడతావో, ఏదైతే నువ్వు పాడైపోతావో, ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా తన గ్రంథంలో ఇమిడ్చి రాశాడు. వాటిని మనం అర్థం చేసుకోగలిగితే, వాటిలో ఉన్న విషయాలు గ్రహించగలిగితే అనేక సందర్భాలు మనకు తెలుస్తాయి. పరిశుద్ధ గ్రంథం ఎట్లా ఉంటుందనంటే నువ్వు ఎలా అర్థం చేసుకుంటే నీకు అలాగే అర్థమవుతుంది. అందుకే నేను బైబిల్ వాక్యాన్ని కూడా చాలామంది చక్కగా వారి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. ట్రైన్లో ఒకళ్ళు వెళ్తూ ఉన్నారట, ఒక ఇద్దరు వ్యక్తులు ప్రభువుని నమ్ముకున్నారు, వెళుతూ ఉన్నారు. ఆ పక్కోడు టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాడు, కానీ పక్కోడు టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు. ఆ పక్కన్నవాడు ఇడ్లీ తీసుకుని తింటూ ఉంటే ఈ పక్కన్నవాడు లొట్టలు వేసుకుంటాను, నేను బాక్స్ తెచ్చుకోలేదు, వీడు ఒక్కడు తినేస్తున్నాడని. బ్రదర్, దేవుడు ఏమన్నాడో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమన్నారు బ్రదర్, ఒక ఇడ్లీ నాకు పెట్టు అన్నాడట. ఈయన అన్నాడట, నీకే కాదు నాకు కూడా చెప్పాడు దేవుడు, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దన్నాడు కాబట్టి నేను ఇడ్లీ పెట్టను నీకు అన్నాడట. అంటే ఆఖరికి వీళ్ళకి కూడా ఎలాగ అర్థమైందంటే వాళ్ళకి ఎలాగ అర్థమైతే అలాగే అర్థమైంది. కాబట్టి ఈ రోజున నువ్వు వాక్యాన్ని అలా అర్థం చేసుకుంటే నీకు అట్లాగే అర్థమవుతుంది. దైవ సంబంధంగా ఆలోచిస్తే దైవ సంబంధంగా నీకు అర్థమవుతుంది, శరీర ప్రకారంగా ఆలోచిస్తే శరీరంగానే ఆలోచిస్తావు. కనుక అట్లా కాకుండా దైవ సంబంధంగా దేవుడు మన జీవితాన్ని ఎంత గొప్పగా చూడాలనుకుంటున్నాడో, అని మనుషులుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనకు నచ్చనవన్నీ చేస్తూ ఉన్నాం. ఆయనకు నచ్చనివి చాలా ఉన్నాయి, ఆయనకి నచ్చని సంగతులు చాలా ఉన్నాయి. కనుక వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం విందాము, దేవునికి ఏమి నచ్చవు ఆయనకి? నీ దేహమును చెరిపేవి వాటిని నువ్వు తొలగించుకో అంటున్నాడు. నీ దేహమును చెరిపేవి ఏం చేయాలంట? తొలగించుకోండి. ఏవైతే చెరుపుతున్నాయి, ఏవైతే పాడు చేస్తున్నాయి, ఏవి ఎక్కడున్నాయి అని అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకమైనటువంటి విషయాలను దేవుడు మనకు చక్కగా రాయించాడు. మనం విందాం చక్కగా. ఇవి మనిషి యొక్క జీవిత విధానములో దేవుని యొక్క క్రియలన్నీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, కాబట్టి మనం వినాలి. కనుక చూడండి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచన భాగంలో దేవునికి ఏమి నచ్చవో, ఏవైతే నచ్చవో అనే విషయాలను దేవుడు చక్కగా అక్కడ రాయించాడు. చూడండి, లోపల నుండి అనగా మనిషి యొక్క హృదయంలో నుండి ఇదిగో దురాలోచనలు అన్నాడు. మరి అవి దురాలోచనలు అనేవి ఎక్కడున్నాయి? మన చుట్టూ మనం గేదెలు పెంచుకుంటాం, కోళ్ళు పెంచుకుంటాం, కుక్కలు పెంచుకుంటాం, మన ఇళ్లలో పిల్లులు తిరుగుతూ ఉంటాయి, పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ఏమన్నా దురాలోచన ఉందంటారా? మీరు అందరూ అలా బిగిసిపోయారంటే మంచి భోజనం చేస్తారు కదా, చెప్పండి అమ్మ, చెప్పరా? మరి పందికొక్కులో ఏమన్నా దురాలోచన ఉంటుందా? మనం పెంచుకునే పెంపుడు జంతువుల్లో ఎక్కడన్నా దురాలోచనలు ఉన్నాయా అంటే లేవు. కారణం ఏంటంటే మనిషి యొక్క హృదయాన్ని చక్కగా దేవుడు అమర్చి పెట్టాడు, కానీ అందులో ఇవి గూడు కట్టుకున్నాయి, ఇవి నాకు నచ్చట్లా అని అంటున్నాడు దేవుడు.
దురాలోచనలు ఆయనకి నచ్చబట. జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా నాకు నచ్చవు అని అంటాడు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా నీ దేహాన్ని, నీ ఆత్మను కూడా చెరిపేస్తాయి. ఇవి నిన్ను నేను చేశాను, నీకు నచ్చినవన్నీ పెట్టాను, మరి నాకు నచ్చిన నువ్వు చేయవా అని అడుగుతున్నాడు. అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి అన్నీ వాళ్ళని పోషిస్తారు కదా. పోషించిన తర్వాత వాళ్ళ నుండి ఏం ఆశిస్తారని వాళ్ళు, తల్లిదండ్రులు పోషించిన తర్వాత ఏం ఆశిస్తారు చెప్పండి? ఏం ఆశించరండి మీరు? మంచి తల్లిదండ్రులు అండి. నీ బతుకు నువ్వు బతకరా, నువ్వు ఎలాగోలా బతకరా అంటారా? వాళ్ళు ఏం ఆశిస్తారు? అయ్యో నేను ఇంత కష్టపడి పెంచాను కదా, కనుక నన్ను గుప్పుడు మెతుకులు పెడితే చాలు, నన్ను తల్లిగా గౌరవిస్తే చాలు, నన్ను తండ్రిగా గౌరవిస్తే చాలు, నన్ను మంచిగా చూస్తే చాలు, ఇంకేం వద్దు నాన్న అంటారు కదా. అంటే కృతజ్ఞత కోరుకుంటున్నారు కదా. అంతే కదా, వాళ్ళు కోరుకునేది ఇంకేమీ లేదు కదా. కనుక ఈ విషయాలన్నిటిలోనూ కూడా లోపలికి వెళ్ళి ఇవన్నీ ఏం చేస్తానంటే దేవునికి నచ్చకుండా చేసి హృదయాన్ని పాడు చేస్తున్నాయి, మనిషి దేహాన్ని కూడా పాడు చేస్తున్నాయి. బిర్యానీ మంచిదేనా? మంచిది కదా. మంచిది కాకుండా తినేశారు. ఇప్పుడు మంచిదే కదా చెప్పండి? మంచిదే. కానీ రోజు అదే తింటే చెప్పండి, మరి రోజు అదే తింటే, పూటకి అదే తింటే, ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఈ పక్కనేమో థమ్సప్ బాటిల్ ఉండాలి, లేదంటే మందు బాటిల్ ఉండాలి, ఏదో ఒకటి పెట్టుకోండి అక్కడ. ఈ రెండు ఒకటే. మేము కూల్ డ్రింక్ తోతున్నామండి, కూల్ డ్రింక్ కదా, అది కూడా మందే కదా. ఈ పక్కన బిర్యానీ ఉండాలంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అతిగా తింటే ఎప్పటికది ప్రమాదకరమైందే కదా. అంటే దేహాన్ని చెరుపుతుంది, అది శరీరాన్ని పాడు చేస్తుంది, అది శరీరంలో అనేక రోగాలను కలగజేస్తుంది. కనుక దానివల్ల శరీరం పాడవుతుంది, శరీరం వల్ల ఆత్మ కూడా పాడవుతుంది. కనుక ప్రభు అంటున్నాడు ఇవి నాకు నచ్చవు. అంటే ఒక యజమానికి ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే నచ్చాలో చూడండి. ఆ ఉద్యోగస్తుడు నచ్చాడు అనుకోండి, ఇతను చాలా బాగా పనిచేస్తున్నాడు, వెరీ గుడ్ అని చెప్పేసి ఏం చేస్తాడు, మళ్ళా ప్రమోషన్ ఇస్తాడు, ఇంకొంచెం మెట్టు పెంచుతాడు కదండి. ప్రమోషన్ ఇస్తాడు, ఇతను బాగా చేస్తున్నాడు వర్క్ అంటాడు, అతనికి ప్రమోషన్ ఇస్తాడు. ఇప్పుడు 10,000 జీతం అయితే 20,000 జీతం ఇస్తాడు, ఆ స్థితికి నడిపిస్తాడు. కాబట్టి దేవునికి కూడా నచ్చాలంటే ఆయనకు నచ్చనివేవో మనం తెలుసుకొని వాటిని దూరం చేసుకోవాలి. అంతేకాదు చూడండి, మరొక మాట కూడా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుదాం. చూడండి 6:16. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవేమనగా అహంకార దృష్టి, ఆ కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపేటువంటి చేతులు, దుర్యోచనలు యోచించే హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి తెలిసి, ఇవన్నీ అని అంటే మనలో నుండే జరుగుతున్నాయి, మనుషుల నుండే జరుగుతున్నాయి. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధును చంపే చేతులు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా మరి ప్రవర్తించాలో అంత బాగా ప్రవర్తించి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారండి. ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఈ మధ్యలో ఒక 2 రోజుల క్రితమే మన దగ్గర, మన జిల్లా అనుకుంటున్నాను, మరి అది మన ప్రాంతమే, మన దగ్గర ఉంది అది. ఒక టీచరు, 2 టీచర్లు ఒక మీటింగ్ పెట్టారు, పిల్లలందరికీ కలిపి టీచర్లు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడుతున్నారు, అమ్మా అయ్యా పిల్లలారా మీకు నమస్కారాలు. ఎవరితో మాట్లాడుతున్నారు? సాధారణంగా పిల్లలు సార్కి నమస్కారం అంటారు కదా, గుడ్ మార్నింగ్ సార్ అంటారు కదా. కానీ వీళ్ళు పెడుతున్నారండి నమస్కారాలు పెడుతూ, ఆ స్టేజ్ మీద దండాలు పెట్టి అంటున్నారు కదా, మీకు పాఠాలు మేము చెప్పలేకపోతున్నాం, మిమ్మల్ని సరిగా మేము చూడలేకపోతున్నామో ఏంటో మాకు అర్థం కావటం లేదు, మీ బ్రతుకులు చూస్తే బాగోలేదు, మీ మాటలు బాగోలేదు, మీ పనులు బాగోలేదు, మిమ్మల్ని ఎలా బాగు చేయాలో మాకు అర్థం కావటం లేదు, మీకు సరిగా పాఠాలు చెప్పలేమని మాకు అనిపిస్తుంది, చెప్పలేదని మాకు అనిపిస్తుంది, మమ్మల్ని మన్నించండి అని
ఒక టీచర్ ఏం చేస్తున్నాడంటే గుంజులు తీయడం మొదలెట్టాడు. గుంజులు సాధారణంగా ఎవరి చేత తీయించాలి అమ్మా? పిల్లల చేత తీయించాలి కదా. కానీ ఈ మాస్టర్ గుంజులు తీయడం మొదలెట్టాడు. మొదలుపెట్టి గుంజులు తీస్తూ ఉంటే పిల్లలందరూ అన్నారు, వద్దు సార్, వద్దు సార్, మీరు తీయొద్దు సార్, మీరు తీయొద్దు సార్, మీరు తీయొద్దు సార్ అంటే మరి మీరు మారాలి కదా. వాళ్ళు దుఃఖంతో మాట్లాడుతూ, అందులో ఇంకో టీచర్ వచ్చి అంటున్నాడు, మీకు పాఠాలు చెప్పలేదు మేము, తప్పు మాదే, మీరు బాగుపడతారని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో మాకు అర్థం కావట్లేదు, అది నా తప్పేమో అనుకుని ఇంత తాడు ఒకటి తీసుకుని కొట్టేసుకుంటాడండి మాస్టర్. ఇంత తాడు తీసుకుని బాదుకుంటున్నాడండి, డబ్బా బాదుకుంటున్నాడండి. సార్ వద్దు సార్, కొట్టుకోవద్దు సార్, కొట్టుకోవద్దు సార్, కొట్టుకోవద్దు సార్ అని బతిమలాడుతున్నారండి. బ్రతిమలాడుతూ ఉంటే ఆయన అంటాడు కదా, లేదు మీకు పాఠాలు నేను సరిగా చెప్పలేకపోయాను, ఇది నా తప్పే, నేనే మీకు సరిగా చెప్పలేకపోయాను అని ఆయన కూడా గొల్లుమని ఏడుస్తున్నాడండి పాపం. ఎక్కడండి? బొబ్బిలి అంటండి, బొబ్బిలి ప్రాంతం అంటండి ఇది. ఆయన గుంజులు తీస్తూ బెత్తంతో కొట్టుకుంటూ పాపం చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడండి. అంటే ఏంటి ఇదంతా అనంటే, మనుషులు చేసే పనులు మనుషులకి నచ్చట్లేదు, మనుషులకే నచ్చని పనులు అంత భయంకరంగా ఉంటే దేవుడికి ఎలా నచ్చుతాయి? పిల్లల్ని కాపాడలేకపోతున్నాం, పెద్దల్ని కాపాడలేకపోతున్నాం, ఎవరికి చెప్పలేకపోతున్నాం. కాబట్టి మన పోలీస్ వ్యవస్థ కూడా మనకి ఎందుకు వచ్చింది? ఎవరికి కాపలా పోలీసులు? పోలీసులు ఎవరికి కాపలా? మన ఇంట్లో కుక్కలకా? మరి ఎవరికండి కాపలా? ఎవరికండి? మనకే కదండి, మనుషులకే కదండి. అంటే మనం మంచోళ్ళం అయితే కాపలా అవసరం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మన యొక్క స్థితిగతులు సరిగా లేకపోవడం వల్ల మనం కాపలా పెట్టుకోవాల్సినటువంటి సంగతులు కూడా వచ్చేసాయి. పిల్లలు ఆలోచించాలి, దేవునికి నచ్చనివి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నవో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ విషయాలన్నిటిలోనూ కూడా క్రూరత్వం కనబడుతుంది, కల్లాడు నాలుక, నరహత్యలు, దోపిడీలు కనబడుతున్నాయి. అంటే ఈ రోజున మనిషి యొక్క స్థితి ఎట్లా అయిపోయిందనంటే, ఒక సామాన్యంగా అయిపోయింది. ఒక బీరకాయలు ఎలా కోసుకుంటారో, వంకాయలు ఎలా కోసుకుంటారో, ఒక బెండకాయలు ఎలా కోసుకుంటారో మనుషులు అలాగా నరికేసుకుంటున్నారు, కొట్టేసుకుంటారు, చంపేసుకుంటున్నారు. మనుషులు అనేటువంటి సంగతిని కూడా మరిచిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. కళ్ళలాడు నాలుక, దుర్యోచనలు ఓపించే హృదయం, అది భయంకరం కదా. చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను మీకు. చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 9 వచ్చిన భాగాలు. అపవిత్రత, కామాతురత, ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులకు మీదకు వచ్చును. అంటే మీ అవయవాలను, అంటే మీ శరీరాన్ని పాడు చేసేవి ఇవన్నీ ఉన్నాయంటున్నాడు. ఈయనకి ఎలా తెలుసు అనంటే ఇవన్నీ పాడు చేస్తాయంటే, మనల్ని పుట్టించింది దేవుడు గనక ఇవి మిమ్మల్ని పాడు చేస్తాయని చెబుతున్నాడు ఆయన. మిమ్మల్ని పుట్టించింది నేను కాబట్టి మీకు ఏది మంచిదో ఏది చెడో అనే విషయం నాకు తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదా అంటున్నాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి దేవుడా, నువ్వు మమ్మల్ని పుట్టించావు, కానీ నీకు నచ్చినట్టుగా బ్రతకాలంటే మరి మేము ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన దేవుడు నేర్పుతున్నాడు. ఇదిగో ఇది నీకు నచ్చదు, ఇది నీకు మంచిది, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేస్తే నువ్వు బాగుంటావు, ఇది చేస్తే నువ్వు బాగుంటావు అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దైవికంగా ఎదగడానికి, దైవికమైనటువంటి లక్షణాలు ఎదగడానికి ఈ రోజున ఎన్ని రకాలటువంటి పనులు వచ్చేసాయో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా బైబిల్లో అనేక విషయాలు మచ్చుకు మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు తెలిసిన విషయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 వచ్చిన భాగంలో కూడా శరీర కార్యములు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అవి కూడా చదవండి. పవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషములు, విమత్తములు, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. అంటే ఈ రోజున ఏం జరుగుతున్నాయి? దేవుడు ఏదైతే నచ్చలేదు నాకు అని చెప్పాడో, నచ్చలేని ప్రతి కార్యక్రమం కూడా ఈ భూప్రపంచం మీద జరుగుతుంది. ఏదైతే ఇది నాకు నచ్చదు అని దేవుడు అన్నాడో, నచ్చని కార్యక్రమం చేయడానికే మనుషులందరూ ఇష్టపడుతున్నారు. అందుకనే ఎలా అయిపోయిందనంటే, పిల్లలు కూడా మీరు ఇంట్లో ఒకసారి ఎప్పుడన్నా చూసారో లేదో, ఒరే ఇవన్నీ నువ్వు తిన్నా కానీ పర్లేదు కానీ ఆ బల్ల మీదకి ఎక్కువ అది మాత్రం ముట్టుకోకరా అన్నావు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మిగతా అన్ని పక్కన పెడతాడు, ఏదైతే అమ్మ ముట్టుకోవద్దందో అదే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.
ఈ రోజున మనము కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఇది నాకు నచ్చదనుకున్న పనులన్నీ చేయడానికి సిద్ధపడిపోతున్నాం. విచిత్రం ఏంటో తెలుసా? మనము నివసించేటువంటి నేల ఒక్కటే, మనం నివసించే నేల ఒక్కటే, మనం పీల్చే గాలి ఒక్కటే, కాదంటారు చెప్పండి? మనకున్న దేహం, శరీరం కూడా ఒక్కటే, మనలో ఉన్న రక్తము కూడా ఒక్కటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిలో. కానీ మనుషులందరి యొక్క మనసులు మాత్రం వివిధ రకాలుగా ఉన్నాయి, వివిధ మతాలుగా ఉన్నాయి, వివిధ కులాలుగా ఉన్నాయి, వివిధ శాఖలుగా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతాలను బట్టి క్రియారూపం దాల్చి వాటి యొక్క విషయాలలో మరి చెడిపోయినటువంటి మానవ దేహం, మానవ యొక్క మనసు కనబడతా ఉంది. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ తెలియట్లేదు. నేను పలానా నమ్మొచ్చండి, చాలా మంచోడండి అని మనం చెప్పగలిగేటువంటి స్థితి ఏమైనా ఉంటుందా చెప్పండి? ఇది చాలా మంచోడండి చెప్పడానికి ఎవరిని గురించి కూడా మనము చెప్పలేనటువంటి స్థితి. ఇవన్నీ ఏమిటి అని అంటే మనిషికి నచ్చినవి దేవునికి నచ్చనివి. మరొక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ఏం చేసిందనంటే దినం భోజనాలు పెట్టిందండి ఆవిడ. అదేంటండి అలాగా? ఏం పెట్టిందంట? దినం భోజనాలు అండి. దినం భోజనాలు ఎప్పుడు పెడతారండి? బతుకున్నగా పెడతారా, చచ్చిపోయి పెడతారా? బతుకున్నప్పుడే ఒక 500 మందికి దినం భోజనం పెట్టింది. ఈ రోజు నా దినం అని, ఈ రోజు నా దినము, మీరు అందరూ రావాలని మొత్తం అందరిని 500 మందిని పిలిచిందంటండి. 500 మందిని అందరినీ పిలిచి అందరికీ కూడా మరి ఎలా పెట్టిందంటే మామూలుగా పెట్టలేదు. ఎంత అనుకుంటారు? ఇప్పుడు వయసు 76 సంవత్సరాలు అంటండి. 76 సంవత్సరాలు. ఏంటమ్మా ఇది అని అంటే, నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు దినం చేస్తారో చేయరో, అసలు నన్ను ఎలా చూస్తారో ఏమో తెలియదని బతుకుండగానే దినం పెట్టి దినం భోజనాలు పెట్టిందండి. అందరికీ కూడా చూడండి, ఇదిగో 80 సెంట్లు పొలంపై వచ్చే ఆ పంట డబ్బు, పింఛను అన్నీ కూడా కూడగట్టి 4 రకాల మాంసాహార భోజనాలు, బిర్యానీలన్నీ ఏర్పాటు చేసి పెట్టిందండి. ఎందుకంత కర్మ ఈరోజు? ఎందుకంత పరిస్థితి? తల్లిదండ్రులు పిల్లలను చూడలేదు, పిల్లలు తల్లిదండ్రులను చూడలేదు, ఎవరిని కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటివన్నీ కూడా మనుషులోనికి విపరీతంగా వచ్చేసాయి. వాటిలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి విపరీతమైన వ్యసనాలకు బానిసలైపోయారు, అనేక రోగాలకు బానిసలైపోయారు. వాటి వల్ల వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, వదిన అనే భేదం లేకుండా బతుకుతున్నారు. విపరీతమైనటువంటి త్రాగుడుకు బానిసైపోయారు. త్రాగొద్దంటే తప్పు. ఈ రోజున త్రాగొద్దంటే తప్పు. నేను ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళాను. పేషెంట్ చూడడానికి వెళ్ళి, అమ్మ ఏంటైనా ఎలా ఉన్నావనంటే, నా పరిస్థితి బాగాలేదండి, నాకు ఒంట్లో బాగాలేదండి ఎలాగనంటే, ఆయన అన్నాడు కదా, మందు ఏమైనా తాగి అలవాటు ఉందా బాబు నీకు, మరి ఏంటి చెప్పు అని అంటే, ఆ పక్కన అలా వెంటనే వాళ్ళ అమ్మాయి వచ్చిందండి, మీరు తాగరా అని అడుగుతుంది వాళ్ళ అమ్మాయి. అంటే ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా త్రాగడం మొదలుపెట్టారు. ఆ త్రాగుడ మత్తులో పడి ఆ టీవీలో అతుక్కున్నో, లేకపోతే సినిమాలు చూసో, లేకపోతే ఈ సెల్ ఫోన్లు చూసో బాగా తాగిన తర్వాత ఇవి చూడకునే వాటి దృశ్యాలన్నీ చూస్తున్నారు. ఈ దృశ్యాలలో చూసిన వాటిని విధంగా ఎలా చేయాలో అని అలాగే చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఎదురుగుండున్నది తల్ల, అక్క, చెల్ల, అన్నయ్య, తమ్ముడ, ఇవన్నీ వాయు వరసలు మర్చిపోయారు. ఇవి మనిషికి ఇష్టానుసారంగా ఉన్నాయి, కానీ దేవుడికి ఇది నచ్చట్లేదు. అది వ్యభిచారం మహాపాపం అన్నాడు, నరహత్య మహాపాపం అన్నాడు. కనుక తను చేస్తున్నటువంటి పని మత్తులో జోగుతూ, విపరీతంగా జోగుతూ ఉన్నాడు. ఎవరైనా ఒకవేళ వచ్చి ఇది తప్పురా అంటే వాణ్ణి కూడా కొట్టే పరిస్థితికి వచ్చింది, వాణ్ణి కూడా చంపే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున త్రాగి చెడిపోయి ఎంతమంది తండ్రులు చచ్చిపోయారు, ఎంతమంది తల్లులు చచ్చిపోయారు, ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు. నిన్న కాక ఒక 10 రోజుల క్రితం అనుకుంటా హైదరాబాద్లో నడి రోడ్డు మీదే తండ్రిని కొడుకు చంపేశాడండి, మొత్తానికి నరికేశాడు ముక్కల కింద. ఎందుకురా అంటే తాగొచ్చి వాళ్ళ అమ్మని బాగా కొడుతున్నాడని, డబ్బులమ్మని వేధిస్తున్నాడని. మరొకడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మీకు కూడా అందులో తెలుసుంటుంది, మీకు టీవీలో న్యూస్లో వచ్చి ఉంటుంది. వాడు అసలు అక్రమ సంబంధం పెట్టుకుందని గొడవలయ్యి వాడు ఏకంగా భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టాడండి. కుక్కర్లో ఉడకబెట్టాడంటే చూడండి. మరి ఏంటి విపరీత ధోరణి? ఎందుకు ఇంత భయంకరమైన క్రియలు జరుగుతున్నాయి? ఇవన్నీ ఏంటి అంటే మనిషి దేహాన్ని చెరుపుతూ ఉన్నాయి, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి.
దేవుడు మన యజమానుడైతే, మనం ఆయన పిల్లలమైతే, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేసుకుంటే, ఆయనకు నచ్చనవన్నీ చేసి దేవునికి విరుద్ధం అయిపోతున్నాం. రోజు రోజుకి దేవునితో శత్రుత్వాన్ని పెట్టుకుంటున్నాం. కొడుకులు చెడిపోతే, బిడ్డలు చెడిపోతే తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో, ప్రపంచంలో ఉన్న సుమారుగా 800 కోట్ల మంది సుమారుగా జనాభా ఉన్నటువంటి మనుషులందరూ చేస్తున్న పనులను బట్టి దేవుడు కూడా అంత ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. కనుక మానవ జాతి ఆయనది, ఆయన ఇష్టానుసారంగా ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే నీ దేహమును చెరుపు దాన్ని నువ్వు దూరం చేసుకో అన్నాడు. ఇదిగో పుట్టిక నీ చేతుల్లో లేదు, నేను పుట్టించాను. మరలా నువ్వు ఎప్పుడు చనిపోతావు అనేది నీ చేతుల్లో లేదు, నాది నా చేతుల్లో ఉంది. కానీ నేను ఇచ్చిన సమయానికన్నా, నేను ఇచ్చిన కాలానికన్నా, నీ వ్యసనాల వల్ల, నీ బాధల వల్ల, నీ భయంకరమైన దోపిడీ క్రియల వల్ల నాకు నచ్చని పనులన్నీ చేసి నువ్వు ఇచ్చిన కాలానికి ముందుగానే చచ్చిపోతున్నావు. చాలా మంది చూడండి, చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి చూడండి. 10 సంవత్సరాల పిల్లలకి హార్ట్ అటాక్లు అండి. ఏంటంటే హార్ట్ అటాక్లు రావటం విచిత్రంగా లేదా? ఒకప్పుడు హార్ట్ అటాక్ ఉంటే 60-70 సంవత్సరాలు వస్తే కానీ తెలిసేది కాదు. లివర్ బాగా కొవ్వు పట్టిందంటండి, ఫ్యాటీ లివర్ వచ్చిందంటండి. అంటే చిన్నపిల్లడికి ఫ్యాటీ లివరా? అసలు వాడికి ఎంత తింటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో తెలియట్లేదు. మీరు ఆలోచించాలి. అసలు నోటుతో చెప్పలేనన్ని పనులు మన ఎదురుగుండా జరుగుతున్నాయి. అమ్మ వినమ్మ తల్లి, పిల్లల్ని చూసి నవ్వుతున్నావు తల్లి, వినమ్మ. నోటుతో చెప్పలేనన్ని క్రియలు జరుగుతున్నాయి. ఊహాలోకానికి అందనంత భయంకరంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచం, ఈ మీడియా, ఈ సోషల్ మీడియా విపరీతంగా వచ్చింది కనుక ఇవన్నీ కూడా దేవునికి నచ్చని పనులు. మరి దేవుడు ఇందుకే మనల్ని పుట్టించాడా? ఇందుకే భూమి మీద మనల్ని పుట్టించాడా దేవుడు? ఏమండి, ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల భాగాలు నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అన్నదండి. ఎందుకు పుట్టించాడంటే ఆయన? తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు. నాయన, నా కుమారుడా, నా కుమార్తె, నీ వల్ల నాకు కీర్తి కలగాలి, నీ వల్ల నాకు మేలు కలగాలి, నీ వల్ల నేను సంతోషించాలి, నీ వల్ల నాకు మహిమ కలగాలి. అందుకే నేను భూమి మీద పుట్టించాను. ఎందుకంటే నువ్వు నా కుమార్తెవు, కుమారుడువు కనుక. ఇందుకే నేను పుట్టించాను. కాబట్టి నువ్వు నాకు నచ్చాలి అని అంటే నన్ను నువ్వు మహిమపరచాలి, అది నేను కోరుకుంటున్నాను. కాబట్టి నువ్వు చేయాల్సిన పనులు ఇవి కాదు అని చెబుతూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచన భాగంలో ఇలా రాయించాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగం. అమ్మా, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. నీకు నచ్చినటువంటి పనులు చేసి నువ్వు చెడిపోతున్నావు. అసలు నువ్వు చేయాల్సిన పని అది కాదు, నువ్వు ఉండాల్సిన పని అది కాదు. నాకు నచ్చిన పని నువ్వు చేయి. నీ ఆలోచన ధోరణి, నీ శరీర తత్వం, నీ యొక్క ఉద్దేశాలు మార్చుకుని నువ్వు సత్క్రియలు చేయాలి. అప్పుడు నువ్వు బాగుంటావు. ఎవరైతే చెడిపోయారన్నారో వాళ్ళు నిన్ను చూసి సంతోషిస్తారు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావో, నువ్వు మారిన తర్వాత ఎలా ఉన్నావో, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నావో నువ్వు కనబడాలి, నీ సాక్ష్యం కనబడాలి. అదే విచిత్రమో తెలీదు. మనిషి బాగోక ముందేమో భలే 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 అంటాడు, బాగున్న తర్వాత ఈడేంటారు చెడిపోయాడు అంటారు మనుషులు. అదొక విచిత్రం. మనిషి తాగుతున్నప్పుడేమో, ఏమంటే తాగుబోతుడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి? ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారండి? అలాగే ప్యూరిటీ అమ్మా, ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు? మీరు ఎప్పుడైనా సరే చూడండి, గమనించండి. ఒరే డబ్బులు లేవురా, నాకు తాగదగ్గ డబ్బులు లేవురంటే వెంటనే ఎవరిస్తారు డబ్బులు? ఎవరిస్తారండి డబ్బులు? నీకు ఎందుకురా డబ్బులు లేకపోతే నేను ఉన్నాను కదా, మై హోనా, నేను లేనా, నేను ఉన్నాను కదా అంటాడు. వెంటనే తీసుకెళ్ళిపోతాడు. అవసరమైతే ఆడ దగ్గరికి, నా ఖాతాలో రాసుగా అంటాడు. ఒరే పిల్లోడికి ఒంట్లో బాగోలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలరా అంటే, ఇప్పుడే అయిపోయిరా, ₹1 లేదురా అంటాడు. తాగడానికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయి? తాగడానికి మాత్రం అసలు ఎంతమంది ఇస్తారండి తాగడానికి? అంటే చెడిపోవడానికి చాలా మంది ఇస్తారు, కానీ పనికొస్తాడు బాగుపడతాడంటే మాత్రం ఎవరు దగ్గరికి రానివ్వరండి. భలే ఉంటుందండి. ఒక ఆయన అంటున్నాడండి, ఆయన వచ్చి అంటున్నాడు, ఒరేయ్ నువ్వు ఎలాగుంటే చెడిపోతావురా, నాతో పాటు కలిసి తాగలరా అంటున్నాడు.
నేను తాగను, నాకు అలవాటు లేదు అంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఆయన అంటాడు, ఒరే నీకు దమ్ముంటే తాగరా అంటాడు. ఏం చేయాలంట? దమ్ముంటే తాగరా. నేను అన్నాను, అదే మాట నువ్వు కూడా చెప్పొచ్చు కదా, నీకు దమ్ముంటే మానేమని చెప్పు. మానగలడా? మానగలడా? ఏమంటే చెడిపోవడానికి ఎంత టైం పడుతుందంటే ఒక్క క్షణం చాలు, కానీ బాగుపడడానికి చాలా సమయం పడుతుందండి. బాగుపడడానికి అందుకే మంచి చేయడానికి ఎవరు ముందుకు రాని, కానీ చెడు చేయడానికి అందరూ ముందుకు వస్తారు. పిల్లకి పెళ్లి చేయాలి, డబ్బులు లేవంట, మన అందరం కలిసి ఏదోటి చేయాలరా. కూతురు పెళ్ళి కదా, వాళ్ళ కూతురు అంటే మనకు కూతురు లాంటిదే కదా, మన అందరం కలిసి పెళ్లి చేసేద్దామరా అని ఎవరన్నా ముందుకు వస్తారా? మంచి చేయడానికి ఎవరు ముందుకు రానే రారు. దేవుడు అంటున్నాడు, సత్క్రియలు చేయి, అవి నాకు నచ్చుతాయి. ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి లోకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో ఒక ఆయన మనకు కనిపిస్తాడు. చూడండి ఒకసారి లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం. ధనవంతుడైనటువంటి జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. చాలమ్మ, జక్కయ్య అనేటువంటి ఒక మనిషి కనపడుతున్నాడు ఇక్కడ బైబిల్లో. ఇతను సుంకపు గుత్తదారుడు, అంటే చక్కెర వడ్డీ, బారు వడ్డీ, అన్ని వడ్డీలు వేసి పన్నులు వసూలు చేసుకుంటూ ప్రజలందరూ చూసినప్పుడు ఏమని అంటారంటే, వీడంత దుర్మార్గుడు ఎవడూ లేడురా బాబు అంటారు. వీడు పరమ దుర్మార్గుడు, ఎంతమంది దోచుకుని తింటున్నాడో, ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నాడో అని అందరూ తిట్టేటువంటి ఒక వ్యక్తి ఈయన. అంటే మనుషులకు నచ్చని పనులు, దేవునికి నచ్చని పనులు కూడా చేస్తున్నాడు. అలాంటి భయంకరంగా చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని, అసలు ఈయన ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, ఏం మాట్లాడతాడు, ఈయనతో పాటు ప్రజలందరూ తిరుగుతున్నారేంటి, ఈయన ఎక్కడుంటే అక్కడ ప్రజలందరూ చేరిపోతున్నారేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఈయన ఉద్దేశాలు ఏంటి, ఈయన ఎలాంటోడు అని ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈయన గొప్పవాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఏ పాపము లేనివాడు, సమాజానికి మంచి చేసేవాడు, సమాజంలో ఉన్న హానికరమైన వాటిని త్రుంచేసేవాడు, మనిషి యొక్క పాపాన్ని కడిగి శుద్ధి చేసేవాడు, మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని తీయగలిగిన గొప్పవాడు ఈయన అని ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నాడు. ఎంత గొప్పోడు, భలేగా ఉన్నాడు, నేను ఎప్పుడు చూడలేకపోయాను, ఏమైనా సరే ఒకసారి చూడాలని ఆశపడ్డాడంటే. కాకపోతే ఇతను మరి చూడడానికి పొట్టిగా ఉంటాడు కాబట్టి అతనికి ఎలా చూడాలో తెలియక పక్కనే ఒక చిన్న చెట్టు ఉంది, ఆ చెట్టుపైకి ఎక్కి చూద్దాం అనుకున్నాడు. ఈలోగా యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. ఆయన చూసి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, కిందకి రా అన్నాడు. ఆయన, నేను ఇంత దుర్మార్గుని, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరు నా దగ్గరికి రానివ్వరు, నన్ను దగ్గరికి రానివ్వరు, నేను వస్తుంటే చాలు నన్ను పచ్చి బూతులు తిట్టుకుంటారు, అలాంటిది నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటి ఈయన, ఏంటి ఇంత ప్రేమ ఈయనకి, నన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారే, ఇంత ప్రేమ ఉందా ఈయనకి అనుకున్నాడు. గబగబ దిగాడు. జక్కయ్య నీ ఇంటికి వస్తున్నానయ్యా అన్నాడు. ఏమి మాట్లాడాడు, నీ ఇంటికి వస్తున్నానయ్యా అన్నాడు, అంతే. నిజంగా ఆ రోజు జక్కయ్య తన జీవిత దినాలలో చేసినవన్నీ గుర్తొచ్చేసాయి. ఆయనకు నచ్చనివి నేను ఏమేం చేశాను, ఆయనకు వ్యతిరేకంగా ఏమేం చేశాను, ఆయన ఏ విషయాల్లో బాధ పెట్టాను, దేవుడు ఇంత గొప్పవాడైతే, ఇంత ప్రేమ కలిగిన వాడైతే, ఇంత పరిశుద్ధుడైతే, ఇంత మహోన్నతుడైతే నేను ఎక్కడ బాధ పెట్టాను, ఎక్కడ ఇబ్బంది పెట్టాను అని అన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన లక్షణాలన్నీ ఎంక్వైరీ చేశాడు, తెలుసుకున్నాడు. ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత తన లక్షణాలు ఏంటో బయటకు వచ్చాయి. అప్పుడు వెంటనే ఆలోచించాడు, అర్థమైంది. కానీ చుట్టూ ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు, ఏమన్నా తెలుసా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, వీడు ఇంత దుర్మార్గుడు, అలాంటోడు, ఇలాంటోడు, భక్తులు, వీరభక్తులు అండి వీళ్ళందరూ. ఈ పాపాత్ముడి దగ్గరికి వెళ్తాడు ఏట్రా అంటున్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటారు, కూడా తిరిగే వాళ్ళే వీళ్ళందరూ. మీరు ఆలోచించాలి. ప్రభుని నమ్ముకున్నామంటున్నారు, ప్రభులో ఉన్నామంటున్నారు, కానీ ఈ జక్కయ్యను వ్యతిరేకించి దూషించారే, అలాగే ఉన్నారు వీళ్ళు కూడా చాలామంది. ఈరోజు కూడా చాలామంది అలాగే అనుకున్నారు. పేరుకే క్రైస్తవులు, పేరుకే దేవుని నమ్ముకున్నామంటారు, మాయ మాటలు చెప్పడం, మోసం చేయటం, ప్రజలను మభ్యపెట్టడం, ఇవన్నీ దేవునికి నచ్చని లక్షణాలు. అసలు దేవుడు వాటి గురించే మాట్లాడలేదు. ఆ రోజున జక్కయ్యను చూసి అసహించుకున్న వారు యేసుక్రీస్తుతో పాటు తిరిగిన కొందరు. కానీ జక్కయ్యను చూసి యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా అన్నాడు. నిజంగా జక్కయ్య వెంటనే అసలు ఎంత సంతోషపడ్డాడంటే చూడండి ఒకసారి అక్కడ. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. ఆయన యొద్ద బస చేయ వెళ్ళడానికి చుట్టూ ఉన్న మనుషులందరూ అనుకున్నారు. కానీ 8వ వచనంలో జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా
నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ఎందుకని అలా మాట? జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి దేవునికి నచ్చని వాటిని అన్నిటినీ కూడా తన హృదయం మాట్లాడుతుంది. ఇది ఆయనకి నచ్చదు, నువ్వు మార్చుకో అంట. ప్రియులారా, ఏ మనిషి అయినా తనంతట తను మారాలంటే మారలేడు. చాలామంది, కొంతమంది త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, తిట్టుబోతులైనా, ఎవరైనా పాపం వాళ్ళకు కూడా మారాలని ఉంటుందండి. వాళ్ళకు కూడా మారాలని ఉంటుంది. అయ్యో, నా వల్ల భార్య బిడ్డలు ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళ మనసు గాయమవుతుందే, మా అమ్మను బాధ పెడుతున్నాను, మా నాన్నను బాధ పెడుతున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నానే, నేను మారాలి అని అనుకుంటారు. చాలాసార్లు అనుకుంటారండి వాళ్ళు కూడా. వాళ్ళకి మనసు ఉంది కాబట్టి. కానీ అదొక వ్యసనంలాగా అయిపోయింది. అది చూడగానే వెంటనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నా వైపు చూడు, నువ్వు మారగలవు. నా వైపు చూడు, నీ మనస్సు మారుతుంది, నీలో ఉన్న ఆ చెడు బయటికి పోతుంది. ఒకసారి నీ బిడ్డలను చూడు, నీ భార్యను చూడు, నీ తల్లిదండ్రులను చూడు, వాళ్ళ మనసు ఎంత గాయమవుతుందో నీ వల్ల. నీకు మారాలని ఉంది, కానీ ఎలా మారాలో నీకు అర్థం కావట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెడు వ్యసనం నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన నీ మతం నుండి కాదు, నీ కులం నుండి కాదు, నీ ప్రాంతం నుండి కాదు, నీ వ్యసనాల నుండి బయటికి తీసుకొస్తాడు ఆయన. జక్కయ్య హృదయాన్ని మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు. మీరు ఆలోచించాలి. త్వరగా వచ్చాడంటండి. జక్కయ్య నిలబడ్డాడు, ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తానంటే, ఇప్పుడు వరకు నేను దోచుకున్నంత పాపపు సొమ్మే కదా, పాపం సొమ్మే కదా, అనేకులను బాధ పెట్టి గాయం చేసిన సొమ్మే కదా, అదంతా అన్యాయంగా నేను సంపాదించుకున్నాను కదా, దీన్ని నేను, ఇది తప్పు కదా అని తను అప్పటిదాకా తప్పు అనిపించలేదు. కానీ ప్రభువు లోపలికి ఆహ్వానించగానే తప్పు అనిపించింది. దేవునికి నచ్చలేదన్న సంగతి అప్పుడు దాకా తెలియలేదు, తనకు నచ్చింది. కానీ దేవునికి ఇది నచ్చలేదన్న సంగతి దేవుడు లోపలికి వస్తేనే కానీ అర్థం కాలేదు. వెంటనే సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. మిగతాది ఏమన్నాడండి? నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనైనా తీసుకునేలాది అతనికి 4 గంటలు మరలా దాన్ని నేను ఏం చేస్తాను? చెల్లించేస్తాను. అన్యాయపు సొమ్ము నాకు వద్దు అన్నాడు. మరి అప్పుడు దాకా అదే న్యాయం అనిపించింది, అప్పుడు దాకా అదే మంచిది అనిపించింది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో మనం చేసేటువంటి పనుల్లో మనం వెళ్ళే మార్గం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చేసే పని చాలా మంచిది అనిపిస్తుంది. అది మంచిదో కాదో దేవుణ్ణి అడిగితే చెప్తాడు. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన గనక, మనల్ని నిర్మాణం చేసింది ఆయన గనక, ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన గనక, మనం మంచివారమో కామో ఆయన అడిగితే చెప్తాడు. నా హృదయాన్ని అడిగితే నేను చాలా మంచోడిని అంటది. నా కుటుంబాన్ని అడిగితే వాళ్ళు కూడా అనుకుంటారు, మరి చెప్పకపోతే ఏమనుకుంటాడు ఏమని, నువ్వు చాలా మంచోడు బాబు అని చెప్తారు. చెడ్డోడంటే ఎక్కడ చంపుతాడో ఎక్కడ కొడతాడో అని భయం కదా మరి. కనుక దేవుణ్ణి అడిగితే నీకు సరైనటువంటి మాట నీకు అర్థమవుతుంది. కనుక ఆ రోజున జక్కయ్య దేవుని యొక్క స్థితిని బట్టి మారాడు. ప్రభు అన్నాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కుల మతాలను మార్చడానికి కాదు. అసలు నువ్వు మతం మారొద్దు, మతం మారొద్దు, కులం మారొద్దు. అసలు నువ్వు మతం మారడానికి వీల్లేదు. నువ్వు మారొద్దు, మతం మారొద్దు. అసలు మతం మారమని దేవుడు చెప్పట్లా. ఒకటే మాట అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. నశించిపోయే జీవితాలను కాపాడడానికి. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ మేలైన మాటలు, సత్క్రియలు అన్నాడు కదా, అవి నీ లోపలికి పంపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చానని చెప్తున్నాడు. కనుక నీలో ఏదుందో ఏది లేదో, ఏది మంచిదో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఇవన్నీ మనకు ఆయన నేర్పిస్తాడు. ఆయన మనకి నేర్పిస్తాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచన భాగంలో సక్రియలు అనేటువంటి దానిలో దేవుని యొక్క గుణలక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు ఒకసారి చదువుదాం, చూడండి త్వరగా. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అన్నాడు. చూసారా, ప్రేమ అన్నాడు. అంటే దేవునికి నచ్చేది ఏంటన్నమాట? అమ్మ, దేవునికి నచ్చేది ఏంటి? ప్రేమ నచ్చుతుంది. కల్మషము లేని ప్రేమ దేవునిది. ఆ ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. ఆ ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. ఈ ప్రేమ కల్తీ లేనిది. ఈ ప్రేమలో కల్తీ ఉండదు. మన భేదం లేకుండా చక్కగా ఉన్నతమైనటువంటి దైవత్వపు ప్రేమది. ఆ ప్రేమలో కల్తీ ఉండదు. కానీ మనుషులుగా ఉన్నటువంటి మన ప్రేమ అంత కల్తీయే. అందుకే ఈ రోజున అనేకమైనటువంటి గొడవలు, కొట్లాలు జరుగుతున్నాయి. యవ్వనుడా, నువ్వు జాగ్రత్త అని చెప్పడానికి గల కారణం అదే. ఈరోజు ప్రేమ పేరుతో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎంతమంది పాడైపోతున్నారు.
ప్రతి ఇంట్లో ఏదో ఒక శోధన, ఏదో ఒక గొడవ, ఏదో ఒక రచ్చే. చాలామంది పైకి చెప్పుకోవట్లేదు అంతే. కూతురు పెళ్ళి అయిపోయిందని సంతోషంగా చెప్పలేకపోతున్నాడు. ఈ రోజున అనేక మంది ఈ ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. కానీ దేవునికి నచ్చేటువంటి దైవత్వపు ప్రేమలో కల్తీ ఉండదు. అటువంటి ప్రేమను దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ తర్వాత సంతోషము అన్నాడు. సంతోషం అనేటువంటి ఒక ఉన్నతమైనది. సంతోషం అంటే అది డబ్బులతో వచ్చేది కాదు, వస్తువులతో వచ్చేది కాదు. మనము కోరుకునేటువంటి సంతోషం అంతా కూడా భౌతికంగా కంటికి కనిపించే వాటితో వచ్చే సంతోషమే. కానీ దేవుడిచ్చేది అది కూడా కల్తీ లేనిది, పరలోకపు ఆనందాన్ని కలిగించేది. అటువంటి సంతోషం ఇస్తానంటున్నాడు. సమాధానమును, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అంటున్నాడు. ఈ దైవపు లక్షణాలన్నింటినీ కూడా చక్కగా రంగరించి, ఇవి నాకు నచ్చుతాయి, ఈ లక్షణాలు నీలో ఉండాలి. నీకు నచ్చేటువంటి లక్షణాలు ఆ ముందు చెప్పుకున్నట్టుగా ఆ లక్షణాలు నీలో వద్దు. ఈ లక్షణాలు నీలో వద్దు, ఇవి నాకు నచ్చవు. ఇంకా మనం చదువుదాం చూడండి ఒకసారి. మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయములో అక్కడ ఒక ఆమె మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడాలి దైవత్వపు లక్షణాలు ఎంత గొప్పగా ఉంటావో అని చెప్తున్నాను మీకు. 8వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో నుంచి మనం చదువుకుంటే అక్కడ వ్యభిచారం చేత పట్టుకున్నటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చిన్నగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున దేవునికి విరుద్ధమైనటువంటి ఈ వ్యభిచార ప్రక్రియ చాలా సామాన్యమైపోయింది. చాలా సామాన్యమైపోయింది. అంటే ఎలా ఉన్నా పర్లేదు, ఎలా బ్రతికినా పర్లేదు అంటున్నారు. చాలా సామాన్యమైపోయింది ఇప్పుడు ఇది. అంటే మనం మంచినీళ్ళ తాగుతున్నాము, అన్నం తింటున్నాం అన్నట్టుగా ఇది కూడా అలా భయంకరమైనటువంటి పాపపూరితంగా విస్తరించి ఉంది. మాటల్లో చెప్పలేము దీన్ని కూడా. ఎందుకంటే పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఏమంటే జంతువులతో కూడా పెళ్లి చేసుకుంటున్నారు, జంతువులతో పెళ్లి చేసుకుంటున్నారు. అదొక విచిత్రం. ఇంత భయంకరమైనటువంటి స్థితి. ఇది పాపం అనే గ్రహింపు కూడా లేనంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ రోజున ఈ వ్యభిచారం చేత పట్టుకున్నటువంటి ఒక ఆమె ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళకు, ఆ యూదులకు, శాస్త్రులు, పరిచయులు వాళ్ళు పట్టుకుని, ఇదిగో ఈమె పాపం చేసింది, ఈమె తప్పు చేసింది అని అందరూ కలిసి పట్టుకున్నారు. ఆమె పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తాడో ఏంటో, ఈయన దేవుడు కదా, అసలు ఈయన ఏమంటాడని చెప్పి ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొచ్చారు. అప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆమెతో చెప్పాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. అందరూ కొట్టడానికి వచ్చేసారు కదా, అందరూ గొప్ప వాళ్ళు అంటున్నారు కదా, కనుక రండి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అంటే అందరూ కూడా వెళ్ళిపోయారటండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారంటండి. ఒక్కరు కూడా అక్కడ ఉండలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయొద్దు అన్నాడు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీని అందరూ కొట్టడానికి వచ్చారు. పాపం లేనివాడు రాయమంటే అందరూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఆమెను అమ్మా అని సంబోధించాడు, అమ్మా అని పిలిచాడు. మనం ఎలా ఉంటామో చెప్పనా? అసలు మనకి ఏమీ తెలియనట్టుగా ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పొరపాటు చేస్తే, జరగకుండా సంగతులు అయినా జరిగితే కనుక ఆమె ఎంత చెడ్డదో తెలుసండి, అతను ఎంత చెడ్డోడో తెలుసండి, అతను ఎంత దుర్మార్గుడోనండి, వెంటనే నేను అందరూ మోపేస్తాను. వాళ్ళ గురించి భయంకరంగా మాట్లాడతాం. పోనీ అక్కడితో నాగుతామంటే మొత్తం ఊరంతా టమ్కేసేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా అని పిలిచారు. అంటే ఒక క్షమించేటువంటి ఒక గొప్ప గుణం ఆయనలో ఉంది, క్షమాగుణం ఆయనలో ఉంది. ఆయన అందరినీ ప్రేమిస్తూ, అందరినీ కాపాడుతూ, అందరి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు అవే. దైవత్వపు లక్షణాలు నీకు అవసరం, అందులో నువ్వు ఈ సత్య సంబంధమైనటువంటి సత్క్రియలు నువ్వు చేయాలి. ఒక జక్కయ్య హృదయం మారినట్లుగా, వ్యభిచారం చేత పట్టినటువంటి స్త్రీ యొక్క హృదయం మారినట్లుగా నీ మనసు కూడా మారాలి. దైవ లక్షణాలు అందులోకి రావాలి. ఇవి నాకు నచ్చుతాయి అంటున్నాడు. కనుక ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకప్పుడు పాపులుగా బ్రతికిన వాళ్ళమైతే, యేసుక్రీస్తు రక్తము చేత పట్టబడి పరిశుద్ధులుగా మార్చబడినమైతే, జీవితకాలం మట్టుకు కూడా కృతజ్ఞులుగా ఉండాలి మనం. అదే ఈ కృతజ్ఞత కూడిక.
ప్రభువా నాకు ఇంత సహాయం చేశారు, నన్ను ఇంత కనికరించారు, నన్ను రక్షించారు, నీ కృపను నాకు అనుకూలపరిచారు. నా జీవిత కాలంలో ప్రభువా నీకు నచ్చని పనులు నేను చాలానే చేశాను, కానీ మీరు నన్ను ఏం చేశారంటే నన్ను కనికరించారు, నాతో మాట్లాడారు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు జీవితకాలం మట్టుకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనుషులు ఎవరు ఏ మనిషిని మార్చలేరు. మార్చగలరంటారా? మనిషిని మరొక మనిషి ఎప్పుడు ఎవరు కూడా మార్చలేరు. ఎవరి వల్ల కాదు, అసలు మార్చలేరు. అతని యొక్క హృదయం దేవుని దగ్గరికి వస్తేనే అది మార్చగలుగుతుంది, మార్పు చెందుతుంది. అందుకే నీలో మారు మనసు రావాలన్నాడు. జక్కయ్యలో ఆ మారు మనసు వచ్చింది. మారు మనసు రాగానే దేవునికి నచ్చినవి చేశాడు, దేవునికి నచ్చనివన్నీ విడిచిపెట్టేశాడు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దేవునికి నచ్చని పని చేసింది. ప్రభుతో మాట్లాడగానే దేవునికి నచ్చినటువంటి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మారు మనసును సంపాదించుకుంది. కనుక మన జీవితాల్లో మనము అలాగూ దేవుని యొక్క క్రియలను బట్టి, దేవుని యొక్క నమ్మకాన్ని బట్టి మనం అలాంటి స్థితిలోనికి మనము నడవాలి. ఇది దేవుడు కోరుకునేది. కనుక నా ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలో ఇదిగో మనుషులకు నచ్చకుండా, నాకు నచ్చకుండా, నీకు నచ్చినట్టుగా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్న బ్రతికిక చాలు. మరి నీ హృదయాన్ని నువ్వు మార్చుకుని, నీ ఆలోచనలు మార్చుకుని, నీ ఉద్దేశాలను మార్చుకుని ఇదిగో నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఆయన పిలుపునిచ్చాడు. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28, 29 వచ్చిన భాగాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని. ఎలానగా నా కాడు సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ఈ భూమి మీద బ్రతికినంత కాలములో నా ఇష్టము, నా జీవితము అని అనుకుంటూ ఉంటే ఆ జీవితం అలాగే ముగిసిపోతుంది. కనుక మన ఇష్టాన్ని, మన యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి నీ దేహమును చెరిపేది ఏదుందో, నీ ఆత్మను పాడు చేసేది ఏదుందో, ఇందులో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశారు. అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే తన కృపామహిమకు కీర్తి కలగడానికే పుట్టించాడు. మరి ఆయనకి ఎలా కీర్తి కలుగుతుంది అని అంటే జక్కయ్య హృదయాన్ని మార్చుకుని దేవునికి మహిమకు కీర్తి తెచ్చాడు. అనేక మంది ఈ రోజుల్లో ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు కూడా దేవుని మహిమను కీర్తించినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కనుక యేసుక్రీస్తు మతాలను మార్చేవాడు కాదు, కులాలను మార్చేవాడు కాదు. ఆయన మనిషి యొక్క హృదయాన్ని మార్చేవాడు, దైవత్వపు లక్షణాలను ఇచ్చేవాడు. ఈ రాత్రి ఒకవేళ నీ దేవుని యొక్క చిత్తానుసారంగా మరి నీ మనసును ఆయనకిస్తే తప్పకుండా నీ హృదయాన్ని మారుస్తాడు. ఆయన వ్యసనాలకు బానిసైపోయి ఎలా బ్రతకాలో తెలియక మనుషుల చేత కూడా చేత్కరించబడి, వ్యతిరేకించబడి అందరూ నిన్ను చీ అనుకుంటే మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఏమీ పర్వాలేదు, నిన్ను క్షమిస్తానన్నాడు. క్షమాగుణం కలిగించేటువంటి దేవుడు ఆయన. కనుక నన్ను ఎవరూ బాగు చేయరు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నన్ను అందరూ వదిలేశారు, నేను అందరికీ నచ్చట్లేదు అని నువ్వు అనుకుంటే తప్పకుండా నువ్వు ప్రభువుకు నచ్చుతావు. కనుక నీ మనస్సును ఆయనకి ఇస్తే తప్పకుండా నిన్ను ఆయన కాపాడుతాడు. కాబట్టి చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూమి మీద చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు, అవి దేవుని చేతిలో ఉన్నాయి. మన జీవితం ఒకటే, ఈ రెండింటి మధ్యలో ఉన్న జీవితం ఒకటే మన చేతిలో ఉంది. కనుక ఆ జీవితాన్ని దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే దేవుడున్న ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్తాం. ఒకవేళ దేవునికి నచ్చనట్టుగా బ్రతికితే దేవుణ్ణి దూరం చేసుకుంటాం. కనుక ఏది అనేది నువ్వు ఆలోచించాలి. దేవుడు నీ కృప చేత, దేవుని యొక్క ఆ ప్రేమ చేత నిన్ను రక్షించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలైనా, మీ కృప చేత, మీ సహాయం చేత మీరు నడిపించినందుకు స్తోత్రములు. ప్రభా, మా సహోదరి మీ కుమార్తె రత్నకుమారి గారిని బట్టి వందనాలు. వారి జీవితంలో, వారి కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మాకు నచ్చని వాటిని అన్నింటినీ కూడా మా నుండి మీకు విడుదలనిచ్చి మీకు నచ్చేటట్టుగా మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నీ ఆలోచన చేత, నీ తలంపుల చేత ప్రభు, నీకు నచ్చని వారిగా ఉన్నటువంటి వారి హృదయాలను తెరచి నీకు నచ్చేవారిగా వారిని మార్చండి, వారిని మలచండి, వారిని ఆలోచింపచేయండి. ప్రభు, మా ప్రభు చూపిన ప్రేమ, మా ప్రభు చూపిన త్యాగం, మా ప్రభు చూపిన పాప క్షమాపణ,
మా ప్రభు చూపినటువంటి ప్రేమను సంపాదించుకున్న వారముగా నిరంతరము మీదటి బతికే భాగ్యాన్ని కలిగించి ప్రభు మీ సహాయమును అందించమని ఈ వాడకట్టు ప్రజలను ఈ ప్రాంతాన్ని దర్శించమని ఈ దాసుని వారిని ప్రభు సంఘాలను సహవాసములు బలపరిచి దైవికమైనటువంటి గుణాలు కలిగిన వారిగా మీ కృపను అనుకూలపరచమని కోరుతూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.